కరోనా వైరస్ దేశవ్యాప్తంగా ప్రజల్ని ఎంత ఇబ్బందులకు గురిచేసిందో అందరికీ తెలిసిందే. కరోనా దెబ్బకు ఆర్థికంగా, సామాజికంగా, శారీరకంగా కుదేలైన వారెందరో. తాజాగా చైనా నుంచి మరో వైరస్ దేశ ప్రజలను వణికిస్తోంది. హెచ్ఎంపీవీ పేరుతో చైనా ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తున్న మరో వైరస్ తొలి కేసు భారత్లో నమోదు కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. అయితే ఈ వైరస్ మన దేశంలో తొలి కేసు నమోదవడంతో అందరి గుండెల్లో దడ మొదలైంది. బెంగళూరు ఆసుపత్రిలో ఓ శిశువులో హెచ్ఎంపీవీ వైరస్ కనుగొనబడింది. నగరంలో ఇదే మొదటి కేసు కావడంతో వైద్య ఆరోగ్య సిబ్బంది అధికారులు అప్రమత్తమయ్యారు. చిన్నారికి హెచ్ఎంపీవీ వైరస్ పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లుగా తొలి కేసు నమోదైనట్లుగా కర్ణాటక వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని సోమవారం నుంచి నెల 18వ తేదీ వరకు 52 అదనపు రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్, చర్లపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ల నుంచి కాకినాడ, తిరుపతి, నర్సాపూర్, శ్రీకాకుళం ప్రాంతాలకు ఈ రైళ్లు నడపనున్నట్లు తెలిపింది. అలాగే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనున్న మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి 40 కోట్ల మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నారు. యాత్రికులు, భక్తులను చేరవేసేందుకు రైల్వే శాఖ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. 50 రోజుల పాటు 13,000 రైళ్లు నడపాలని నిర్ణయించింది. వీటిలో 10,000 రెగ్యులర్ సర్వీసులు కాగా 3,000 ప్రత్యేక రైళ్లు. కాకినాడ సామర్లకోట కెనాల్ రోడ్ మరమ్మతుల నేపథ్యంలో సోమవారం నుంచి 11వ తేదీ వరకు ట్రాఫిక్ మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ 5 రోజులు ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కాకినాడ సామర్లకోట మధ్య వాహనదారులు భానుగుడి జంక్షన్, సర్పవరం, అచ్చంపేట, ఉండూరు మీదుగా సామర్లకోట మీదుగా ప్రయాణించాలని ఆర్ఎండ్బీ అధికారులు విజ్ఞప్తి చేశారు. కడియం మండలం కడియంలో శ్రీ గిరిజాల కృష్ణప్రసాద్ కళ్యాణ మండపంలో రాజమహేంద్రవరం ఎన్ఆర్ఐ అకాడమీ ఆధ్వర్యంలో తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు ఐఐటి, నీట్ జాతీయ స్థాయి పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అకాడమీకి చెందిన సీనియర్ అధ్యాపకులు మరియు రాష్ట్ర స్థాయి జోనల్ ప్రిన్సిపాల్స్ పాల్గొని ఐఐటి, నీట్ పరీక్షా విధానం, నెగిటివ్ మార్కులు మరియు జాతీయ స్థాయి ర్యాంకింగ్ విధానం, సీట్లు కేటాయించే విధానం తదితర అంశాలపై తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు అవగాహన కల్పించారు. అకాడమీ సీఈఓ వి తులసిరాం మాట్లాడుతూ ఈ పోటీ ప్రపంచంలో విజేతగా నిలబడాలంటే విషయ పరిజ్ఞానంతో పాటు ఒత్తిడిని అధిగమించే సత్తా ఎవరికైతే ఉంటుందో వారే విజయాలను అందుకుంటారని, ఈ సరియైన విషయ పరిజ్ఞానాన్ని అందించే సీనియర్ అధ్యాపకులు తమ ఎన్ఆర్ఐ విద్యా సంస్థలో పుష్కలంగా ఉన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మయుక్త స్కిల్ సెంటర్ డైరెక్టర్ ఆచంట అనురాధ విద్యార్థులకు 10వ తరగతిలో పరీక్షలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎన్ఆర్ఐ అకాడమీ రాజమహేంద్రవరం బ్రాంచ్ ప్రిన్సిపల్ ఏతకోట మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.